హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు వేసి అవి చిటపటలాడే వరకు వేపుకోవాలి. అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలిపిన తర్వాత ఇందులోనే దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయ రెబ్బలు వేసి ఒకసారి వేగనివ్వాలి. అవి ఉల్లిపాయలు వేగిన తరువాత మనం ముందుగా ఉడకబెట్టిన క్యాబేజీ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్యాబేజీ ముక్కలు అన్నీ ఒక 5 నిమిషాల వరకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.